మీరు ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం చేస్తున్నారా? అయితే మీ జీతం ఎంతైనా సరే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్ వల్ల ఇకపై మరింత మందికి ఈఎస్ఐ వైద్య సౌకర్యాలు అందబోతున్నాయి. గతంలో మీకు ఈఎస్ఐ లేకపోయినా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. అది ఎలాగో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే తమ ఖర్చు తగ్గించుకోవడానికి ఉద్యోగి బేసిక్ శాలరీని తక్కువగా చూపిస్తూ అలవెన్స్‌లను ఎక్కువగా పెంచుతాయి. దీనివల్ల ఉద్యోగికి రావాల్సిన ఈఎస్ఐ, పీఎఫ్ బెనిఫిట్స్ తగ్గిపోతాయి. కానీ ఇప్పుడు కేంద్రం దీనికి చెక్ పెట్టింది. కొత్త సామాజిక భద్రతా కోడ్ ప్రకారం మీ మొత్తం జీతంలో అలవెన్స్‌లు 50% కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ అదనపు మొత్తాన్ని కూడా మీ జీతంగానే పరిగణిస్తారు. ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక ఉద్యోగికి నెలకు రూ. 30,000 జీతం వస్తుందనుకుందాం. పాత పద్ధతిలో అయితే బేసిక్ పే కేవలం 12,000 ఉండి మిగిలిన 18,000 అలవెన్స్‌లుగా ఉంటే అతనికి ఈఎస్ఐ వచ్చేది కాదు. ఎందుకంటే ఈఎస్ఐ లిమిట్ 21,000 లోపు ఉండాలి. కానీ కొత్త రూల్ ప్రకారం అలవెన్స్‌లు 50% అంటే 15,000 కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ 3,000 ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి ఆ 3,000ను బేసిక్ పేకి కలుపుతారు. అప్పుడు లెక్కలోకి వచ్చే జీతం 15,000 మాత్రమే అవుతుంది. దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే 15,000 అనేది 21,000 కంటే తక్కువ కాబట్టి ఆ ఉద్యోగికి ఇప్పుడు ఈఎస్ఐ సౌకర్యం లభిస్తుంది. దీనివల్ల ప్రధానంగా జరిగే మార్పులు ఇవే. మరిన్ని మెడికల్ సేవలు మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈఎస్ఐ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం అందుతుంది. జీతం లెక్క మారడం వల్ల మీ యొక్క పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 42,000 లోపు గ్రాస్ శాలరీ ఉన్న చాలా మందికి ఈ కొత్త డెఫినిషన్ వల్ల ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్‌కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.